చూస్తున్నాం అమరావతిలో నేడు ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. సిఆర్డీఏ పరిధిలో పలు కీలక ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. క్వాంటమ్ వ్యాలీ కోసం 2 టవర్ల నిర్మాణ పనులు ఎల్ఎన్టీకి అప్పగించే అవకాశం కనిపిస్తోంది. రాజధానిలో 20 మెగావాట్ల డేటా సెంటర్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. పీపీపీ మోడల్లో రోప్వే ప్రాజెక్టులకు కన్సల్టెంట్ ను కేబినెట్ ఆహ్వానించబోతోంది. అసెంబ్లీ సమావేశాల నిర్ణయాలపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. అమరావతిలో నేడు ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. సిఆర్డీఏ పరిధిలో పలు కీలక ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. క్వాంటమ్ వ్యాలీ కోసం 2 టవర్ల నిర్మాణ పనులు ఎల్ఎన్టీకి అప్పగించే అవకాశం ఉంది. రాజధానిలో 20 మెగావాట్ల డేటా సెంటర్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. పీపీపీ మోడల్లో రోప్వే ప్రాజెక్టులకు కన్సల్టెంట్ ను కేబినెట్ ఆహ్వానించబోతోంది. అసెంబ్లీ సమావేశాల నిర్ణయాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అమరావతిలో నేడు ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. సిఆర్డీఏ పరిధిలో పలు కీలక ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. క్వాంటమ్ వ్యాలీ కోసం 2 టవర్ల నిర్మాణ పనులు ఎల్ఎన్టీకి అప్పగించే అవకాశం కనిపిస్తోంది. రాజధానిలో 20 మెగావాట్ల డేటా సెంటర్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. పీపీపీ మోడల్లో రోప్వే ప్రాజెక్టులకు కన్సల్టెంట్ ను కేబినెట్ ఆహ్వానించనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్ణయాలపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. అమరావతిలో నేడు ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. సిఆర్డీఏ పరిధిలో కీలక ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు లైవ్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, అమరావతిలో నేడు ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. అందులోనే సిఆర్డీఏ పరిధిలో పలు కీలక ప్రాజెక్టులు కూడా ఆమోదం తెలపబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఈ రోజు రాజధాని ప్రాంతం అమరావతి సెక్రటరియట్ లో ఏదైతే ముఖ్యమంత్రి అధ్యక్షున ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఏదైతే మరికొద్ది గంటల్లో ఈ సమావేశం జరగనున్నది. అయితే దీనికి సంబంధించి కూడా రాజధాని అభివృద్ధి, అలాగే రాజధానికి సంబంధించిన కేంద్రం నుంచి వచ్చే నిధులు, వీటికి సంబంధించి అంశంపై కూడా పూర్తిగా చర్చించే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే రాజధానితో పాటు అదే విధంగా ఇతర ప్రాంతాలు ఏదైతే విశాఖపట్నం, వైజాగ్ లో, అదే విధంగా విజయనగరంలో ఏర్పాటు చేసిన భోగాపురం సంబంధించిన ఎయిర్పోర్టు, అదే విధంగా దానికి సంబంధించి మౌలిక వసతులు, ఇంకా వాటికి సంబంధించి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అయితే కొన్ని ఏదైతే రాజధానిలో 20 మెగావాట్ల డేటా సెంటర్లు కూడా ఏర్పాటు దిశగా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. అదే విధంగా ఏపీ మోడల్ లోనే డ్రోప్వే ప్రాజెక్ట్ ను కూడా ఈ యొక్క కన్సల్టెంట్ కేబినెట్ లో ప్రస్తావించే అవకాశం ఉంది. అదే విధంగా అసెంబ్లీ సమావేశాలు నిర్ణయాలు కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించాలి అనేది కూడా ప్రధానంగా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో నిర్వహించే అవకాశం ఉంది. అమరావతిలో ఏదైతే సిఆర్డీఏ పరిధిలో పలు కీలక ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలపనున్నట్లుగా కూడా ఏపీ కేబినెట్ లో తెలుస్తుంది. అయితే విధంగా క్వాంటమ్ వాల్యూ కోసం 2 టవర్ల నిర్మాణ అంశం కూడా ఈ యొక్క ఎల్ఎన్టీకి అయితే అప్పగించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ యొక్క రాజధానిలో 20 మెగావాట్ల డేటా సంబంధించిన ఏర్పాట్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఈ కేబినెట్ లో తెలుస్తుంది. ఏదైతే పీపీపీ మోడల్లో రోప్వే కూడా ఏర్పాటు చేసే దశగా కన్సల్టెంట్ కేబినెట్ లో సమావేశం జరిగే అవకాశం ఉంది. మొత్తంగా ఈ యొక్క రాజధాని ప్రాంత అభివృద్ధితో పాటు పలు రాష్ట్రంలో ఇంకా రాష్ట్రానికి కావాల్సిన నిధులు అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే
కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ యొక్క ఏదైతే నిధులు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇప్పటికే కొన్ని నిధులు తీసుకొచ్చిన నేపథ్యం ఉంది. రాజధాని ప్రాంతంతో పాటు అదే విధంగా పలు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే విధంగా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ యొక్క ఒక ప్లాన్ ప్రకారం రాజధాని అభివృద్ధితో పాటు రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందే విధంగా ఏదైతే పాలన కొనసాగాలనే నిర్ణయం పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పలు ప్రాంతాలు ఏదైతే రాజధాని ప్రాంతంతో పాటు అటు విశాఖ ఇటు కర్నూలు ప్రాంతం విధంగా కూడా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. విశాఖలో ఇప్పటికే అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చిన నేపథ్యం, అదే విధంగా రాజధాని తొలి అడుగులో నేపథ్యం ఉంది. ఒక్కొక్క అంశంలో చూసుకుంటే రాజధాని ప్రాంతంలో ఇప్పటికే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ తో పాటు సిఆర్డిఏ పరిధిలో అనేక రకాల బిల్డింగులు కూడా ఇప్పుడే కట్టడాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ కట్టడాలకు సంబంధించి రోజు కూడా మంత్రి నారాయణ పర్యవేక్షణ జరుగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల బిల్డింగ్లతో పాటు కొన్ని అధికారిక కార్యాలయాలకి ఏర్పాటు చేసిన బిల్డింగ్లు కూడా కొన్ని పూర్తి అయిన నేపథ్యం ఉంది. వాటితో పాటు ఆ రాజధాని ప్రాంతంలో ఇంకా ఏమేమి కావాలి ఏమేంటి అనేది కూడా ఈ యొక్క క్యాబినెట్ లో చర్చించి వాటిపై తుది నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు ఈ నెలలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటే అది అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగించాలనే విధానం కూడా ఈ యొక్క సమావేశంలో ఏదైతే ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో ఆమోదించే అవకాశం ఉంది. అయితే మొత్తంగా ఏపీ కేబినెట్ భేటీ తర్వాత కూడా దీనికి సంబంధించి ప్రస్తుతం ఏపీ కేబినెట్ భేటీలో ఏమేమి అంశాలు ఏమేమి అంశాలపై నిర్ణయాలు తీసుకుంటారు అనే అంశంతో ప్రజల్లో కూడా కొంచెం చర్చ నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ 2 సంవత్సరాల పాలనలో కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యం ఉంది. ఈ 2 సంవత్సరాల పాలనలో కూడా ప్రతి సంక్షేమ పథకాలతో పాటు అనేక ఇచ్చిన నేపథ్యం ఉంది. అదే విధంగా రాజధాని ప్రాంతంలో ఇంకా మరికొంతమందికి ముందుకు వెళ్లే విధంగా ఈ యొక్క కేబినెట్ సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నాగేశ్వరరావు.